ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుని దయ వల్ల మీరు అందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఇప్పటి వరకు మనము మత్తయి సువార్త 13వ అధ్యాయము 30వ వచనం వరకు చదువుకున్నాం కదండి. ఇవాళ మిగిలిన కొన్ని వచనాలు చదువుకునే ముందు ఒక చిన్న ప్రేయర్ చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు అయిన యేసయ్య నీకే వందనాలు తండ్రి. నాయన ఇంతవరకు మమ్మల్ని సజీవ లెక్కలో పెట్టేసయ్యా, నీ గురించి మాట్లాడుకునే అవకాశం ఇచ్చినందుకు నీకే వందనాలు తండ్రి. నాయన ఇప్పుడు మీ గురించి మాట్లాడుకోబోతుండగా ఎక్కడ ఏ తప్పు మాట్లాడకుండా యేసు నామములో నా నోటికి మీ అగ్ని కంచే కావాలండును గాక ఆమేన్. యేసు నామములో మా అందరికీ నీ వాక్యాన్ని అర్థం చేసుకునే కృప కలుగును గాక ఆమేన్. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి ఆమేన్. కదండి, ఇప్పటి వరకు మనం తెలుసుకున్నాం కదండి. యేసయ్య ఉపమాన రీతిగా అక్కడున్న జన సమూహంతో ఇంకా తర్వాత శిష్యులతో కూడా మాట్లాడుతూ ఉన్నారు కదండి. యేసయ్య ఇంకా మాట్లాడుతూ ఏమని చెప్తున్నారో మనం చూద్దామండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 31వ వచనము. ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పెను. పరలోక రాజ్యము ఒకడు తీసుకొని తన పొలములో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది. అది విత్తనములన్నిటిలో చిన్నదే, కానీ పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసించునంత చెట్టగును. ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పెను. పరలోక రాజ్యము ఒక స్త్రీ తీసుకుని పిండి అంతయు పులిసి పొంగు వరకు 3 కుంచెముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలి ఉన్నది. నేను నా నోరు తెరచి ఉపమాన రీతిగా బోధించెదను. లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను తెలియచెప్పేదను అని ప్రవక్త చెప్పిన మాట నెరవేరునట్లు యేసు ఈ సంగతులన్నిటినీ జనసమూహములకు ఉపమాన రీతిగా బోధించెను. ఉపమానము లేక వారికేమీ బోధింపలేదు కదండి. యేసు ఇక్కడ ఏమని చెప్తున్నారండి? మీ అందరి మధ్యకి పరలోక రాజ్యము వచ్చి ఉన్నది, కానీ మీరు పరలోక రాజ్యాన్ని ఈజీగా తీసుకోవడానికి ఏమాత్రం కూడా వీలు లేదు. ఎందుకంటే పరలోక రాజ్యము మీ మధ్యలో ఉన్నప్పుడు మీరు ఒకవేళ ఆవగింజంత చిన్నదైన ఒక పాపాన్ని మీలో ఉండనిచ్చినట్లయితే ఆవగింజ అనేది ఊరికే ఉండదు, కానీ అది మొలిచి ఎంతో పెద్ద చెట్టు అవుతుంది. ఆ చెట్టులో ఆకాశ పక్షులు అంటే అనవసరమైన ఆలోచనలన్నీ కూడా వచ్చి ఆ చెట్టులో నివాసం ఉంటాయి. ఆ చెట్టులో నివసించిన పక్షులన్నీ కూడా ఆ పొలాన్ని పాడు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు మీ దగ్గరికి వచ్చిన పరలోక రాజ్యాన్ని మీరెంతో జాగ్రత్తగా కాపాడుకోవాలి. మీలో ఆవగించేంత చిన్న పాపము కూడా ఉండడానికి వీల్లేదనేసి యేసయ్య చెప్తున్నారు కదండి. అదేవిధంగా కొంచెం పులిసిన పిండిని మీరు మంచి పిండిలో వేస్తే ఆ పులిసిన పిండి మంచి పిండి అంతటిని కూడా పులియ చేస్తుంది. కాబట్టి మీరు మీ దగ్గరికి వచ్చిన పరలోక రాజ్యాన్ని ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవాలి. మీలో ఎటువంటి చిన్న లోపం కూడా ఉండడానికి వీలు లేదు అనేసి యేసయ్య చెప్తున్నారు కదండి. యేసయ్య చెప్పిన మాదిరిగా మనము పరిశుద్ధాత్మ సహాయం తీసుకొని మన దగ్గరికి వచ్చిన పరలోక రాజ్యాన్ని అంటే యేసయ్యని మనము మరణించి తిరిగి యేసు దగ్గరికి చేరుకునే వరకు జాగ్రత్తగా కాపాడుకునే కృప యేసు నామములో మనందరికీ కలుగును గాక ఆమేన్. యేసు నామములో మనందరికీ సమాధానం కలుగును గాక ఆమేన్. ఇప్పటి వరకు మనం చదువుకున్నాము మత్తయి సువార్త 13వ అధ్యాయము 31వ వచనం నుంచి 35వ వచనం వరకు. వాక్యాన్ని అర్థం చేసుకునే కృప యేసు నామములో మనందరికీ కలుగును గాక ఆమేన్. యేసు నామములో మనందరికీ సమాధానం కలుగును గాక ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.